మాకు పిల్లని ఇవ్వడం ఇష్టం లేదు సార్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ మేము ఎక్కడ క్యాస్ట్ ఫీలింగ్ మా దాంట్లో పట్టింపులు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఒప్పుకోకపోతే ఏమైతుంది? మహా అంటే మీరు ఏం చేస్తారు? హౌస్ అరెస్ట్ చేస్తారు, అంతేనా? అందరికీ నమస్కారం. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. చెప్పండమ్మా. నమస్కారం మేడం. నమస్కారం సార్. తను లవ్ చేసిన మేడం, నేను 10 years అవుతుంది లవ్ చేసుకోబట్టి. 10 years ఆఫ్ లవ్? అవును సార్. మాకు పిల్లని ఇవ్వడం ఇష్టం లేదు సార్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ మేము ఎక్కడ క్యాస్ట్ ఫీలింగ్ మా దాంట్లో పట్టింపులు ఎక్కువ ఉంటాయి. మేము అమ్మాయిని ఇవ్వకూడదు అనుకున్నా. ఇది తెలివి ఉండి చేసిన తెలివి లేట్ చేసిన అబ్బాయిని లవ్ చేస్తుంది, ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటాను అంటుంది. మేము ఒప్పుకోవట్లేదు, మాకు ఇష్టం లేదు. ఇద్దరు ప్రేమించుకున్నారు, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళు మీ ఇద్దరికి ఒక రెస్పెక్ట్ ఇస్తూ ఇక్కడ పిలిచి మా ముందు కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. మీకు ఇష్టమా? నాకు ఇష్టం లేదు సార్. మీకు కూడా ఇష్టం లేదు? ఇష్టం లేదు. మీకు కూడా ఇష్టం లేదు. వీళ్ళిద్దరు కూడా మేజర్స్. వీళ్ళిద్దరు పారిపోయి పెళ్లి చేసుకుంటే మీరు ఏదైనా చేయగలుగుతారా? అప్పుడేం చేయలేము, కానీ ఇప్పుడు వచ్చారు కాబట్టి మేము చెప్తున్నాం సార్ మీ ముందు. మీరేం చేయగలుగుతారా? ఏంటంటే మా అక్క బిడ్డ ఉంది సార్, ఆమె చిన్నగా ఉన్నప్పుడు అనుకున్నాము మేము పెళ్లి చేద్దామని. అందుకని చెప్పేసి నేను అట్లా వద్దు అనుకుంటున్నాను సార్. చిన్నగా ఉన్నప్పుడు చాలా మంది చాలా కలలు కన్నారు. అవును, చిన్నప్పుడు ఏవో ఏవో అనుకుంటారు, కానీ అవుతారా? కారు చిన్నప్పుడు మీరు అనుకున్నారు, ఇప్పుడు అమ్మాయి మనసులో ఏమున్నదో మీ అబ్బాయి మనసులో ఏమున్నదో. మా బిడ్డ చేసుకుంటా అన్నది సార్. ఆమె చేసుకుంటా అంటే ఈ విషయం తెలుసా ఆమెకి? మరి తెలియదు. తెలిస్తే చేసుకుంటుందా? సరే చేసుకున్నా వాళ్ళ సంసారం నిలబడుతుందా? పోనీ పెళ్ళయిద్ది, మీరు బలవంతంగానో లేకపోతే ఇష్టపెట్టో చేస్తారు, తర్వాత ఈ అబ్బాయి వద్దనని చెప్పి ఆ అమ్మాయితో వెళ్ళిపోతా అంటాడు, అప్పుడు ఏం చేస్తారు? ఆ విషయం నాకు తెలియదు, లవ్ చేసేది తెలియదు నాకు. మీరేమంటారు అమ్మా, చెప్పండి. వద్దనుకున్నాం సార్, మేము ఇవ్వము. ఏం చేస్తుంటారండి మీ హస్బెండ్? మామూలుగా డ్యూటీ చేస్తుంటారు, ఆఫీస్ లో డ్యూటీ చేస్తుంటారు. తెలుసా అండి మీ హస్బెండ్ కి విషయం? ఆ విషయం తెలియదు, నేనే ఇంకా తల్లి కాబట్టి దాచిపెట్టుకొని ఇలా మేము వీళ్ళకు వాల్యూ ఇవ్వాలి, వీళ్ళకు ఒప్పించి చేసుకోవాలని చెప్పి ఇక్కడ వరకు వచ్చినాం సార్. మీ పెంపకం చాలా మంచిదండి. ఎవరు ఇంత శ్రద్ధగా వచ్చి మా అమ్మా నాన్నలను ఒప్పించి పెళ్లి చేసుకుంటామని. కానీ అబ్బాయి అన్నాడు, మా ఇంట్లో ఒప్పుకోరు, వద్దు వెళ్ళిపోదాము అది ఇది అని అన్నాడు. కన్నా వద్దు, మా అమ్మ ఒప్పించుకొని చేసుకుంటాము. చూసారా? అందుకే అండి ఆ అమ్మాయి మాస్టర్ తెలిసి ఇంతవరకు వచ్చాను, న్యాయం చేయలేను. ఎందుకంటే వద్దు అనుకున్నాము. సరే వద్దు మీరు అన్నట్టే మనం ఒప్పుకుందాం. మీ అమ్మాయికి మరి వేరే సంబంధాలు చూసారా? చూస్తున్నాం కాబట్టి తెలిసి అబ్బాయికి తొందరపడి చెప్పేసింది ఇంకా ఇలా లవ్ అని. వేరే సంబంధాలు చూస్తే మరి మీ అమ్మాయి హ్యాపీగా ఉంటదా? నేను చేసుకోను సార్. లేదు ఫోర్స్ఫుల్ గా చేయిస్తున్నాను. చేసినా నేను ఉండలేను, అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోతాను. అప్పుడు ఎవరి జీవితం నాశనం అవుతుందండి? మా పిల్లదే. మీ పిల్లది కాదు, మీ పిల్లలు వదిలేయండి. మీ పిల్ల మీరు ఏమన్నా చేసుకుంటారు, కానీ అవతల అబ్బాయి లైఫ్ స్పాయిల్ అవుతుందా కదా? అవుతుంది సార్. అదే ఆలోచించండి. మీ పిల్ల లైఫ్ మీ పిల్ల, మీరు చేసుకున్న పాపం అది. కానీ అవతల వాళ్ళకి చెప్పకుండా చేయడం అనేది ఎంత పెద్ద నేరం. అవతల పిల్లోడి లైఫ్ నాశనం చేసే కారణం మీరైతుంది. అప్పుడు ఏమంటారు, ఫేవర్స్ అన్ని వైఫ్స్ కే ఉంటది. ఇప్పుడు ఈ వెళ్ళి కంప్లైంట్ చేస్తే కూడా అబ్బాయి బుక్ అయిపోతాడు. అలాంటిది వద్దు. ఏదున్నా క్లారిటీగా చేయండి. మీ అమ్మాయి మనసులో వేరే అబ్బాయి ఉండగా ఆ స్థానంలో మీరు మళ్ళీ థర్డ్ పర్సన్ కి తీసుకొచ్చి కూర్చోబెడతా అంటే అది అవ్వని పని. ఖచ్చితంగా మీ అమ్మాయి ఎన్నటికైనా వాళ్ళ సంసారం నిలవదు. దానికి కారణం మీరే అవుతారు. కరెక్ట్ సార్, మా రిలేషన్ లో క్యాస్ట్ ఫీలింగ్ ఉంటది, అందుకనే ఒప్పుకోవట్లేదు. అందుకని అబ్బాయిని వద్దు అనుకుంటున్నా. నీకు అంతకన్నా మంచి సంబంధం తీసుకొని వచ్చి మేము చేస్తాము. నాకు వద్దమ్మా. అమ్మ చూడు, మీరు ఆ అమ్మాయిని కష్టపడి పెంచారు, ఇంతవరకు తీసుకొచ్చారు. తను ఇప్పుడు మేజర్ అయ్యింది. ఇప్పుడు మీకు గౌరవించి మీరు చెప్పే ప్రతి మాటకి తను వాల్యూ ఇచ్చి మీకు ఒక మాట చెప్పే పెళ్లి చేసుకుందామని మీ ముందుకు వచ్చినప్పుడు మీరు ఆ గౌరవాన్ని అమ్మాయికి ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు నా వరకు అయితే మీ మాట నేను వినగలను, కానీ వాళ్ళ నాన్నకి ఇంక ఇంతవరకు తెలియదు లవ్ విషయం. అవును, ఇద్దరు కూర్చొని మాట్లాడండి. అసలు ఒప్పుకోరు అని అంటే ఇప్పుడు మీరు ఈజీగా తనని ఒప్పించుకోగలుగుతారనేసి మీ దగ్గరకు వచ్చారు. ఆ అమ్మాయి మిమ్మల్ని ఒప్పించుకుంది. ఇప్పుడు మీరిద్దరు కలిసి మీ భర్తను ఒప్పించండి. ఒప్పుకోరు మేడం. మీరు ఎందుకు అనుకుంటున్నారు ఒప్పుకోరని? ప్రయత్నించడంలో తప్పు లేదు కదా? తప్పు లేదు, కానీ ఆ మనస్తత్వం తెలిసే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇటువంటివి పడవు. మరి ఇలా ఆ అమ్మాయి చెప్పపెట్టకుండా అబ్బాయి చెప్పినట్టు వెళ్ళిపోతే అప్పుడు ఓకేనా? అప్పుడు ఏం చేయలేము. ఇప్పుడు ఉంది కాబట్టి జాగ్రత్త కోసం మీతో న్యాయం కోసం ఇదే వచ్చింది ప్రాబ్లము. ఎందుకు చెప్పాలా నేను? ఇప్పుడు ఆ అమ్మాయి మీకు గౌరవించి మీకు చెప్పినాక కూడా భర్త ఒప్పుకోరని మళ్ళీ మీరే ఆపుతున్నారు చూసారా? ఇందుకే పిల్లలు వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారంటే అందుకే. ఈ వయసులో వాళ్ళకి ఏం తెలుసు మేడం, లవ్ కనిపిస్తుంది. ముందు అనుభవం అంత తెలియదు కదా, లైఫ్ లో బాగా ఉంటామా లేదా అనేది వాళ్ళకి ఇంకా అనుభవం లేని వయసు.
అమ్మ మీరు ఏం చదువుకున్నారు? బీటెక్ జాబ్ చేస్తున్నారా? అవును, జాబ్ చేస్తున్నాను. మీ వయసు ఎంత? నాకు 26. మీరేం చేస్తుంటారండి? సాఫ్ట్వేర్ సార్. ఇద్దరం ఒకటే. సో ఇప్పుడు చెప్పండి, వీళ్ళకి జ్ఞానం లేదా? వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకి ఒక ముందు చూపు లేదా? చదువులో అనుభవం వేరు సార్. ఇద్దరు లైఫ్ లో సెట్ అయ్యారు, ఇద్దరు కూడా సంపాదించుకుంటున్నారు, ఇద్దరు వయసు కూడా 20-22 లేదండి, ఇద్దరు కూడా 26-27 మెచ్యూర్డ్ ఏజ్. ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్ ఏంటో వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళు మెచ్యూర్ గా ఉన్నారు కాబట్టే మీ ఇద్దరికి ఈ రోజు ఇక్కడ మా ముందుకు తేగలిగారు. అవును సార్, మేము చేసిన సంబంధం అయితే రేపు ఏమైనా ప్రాబ్లం అయితే మాకు రెస్పాన్స్ ఉంటుంది. వీళ్ళది ఇలా చేస్తే మాకు రెస్పాన్స్ ఉండదు కదా సార్. అవునమ్మా, దీనిలో ఎందుకు తీసుకోవట్లేదు మీరు రెస్పాన్స్? ఎందుకు మాకు ఇష్టం లేదు మేడం. వాళ్ళ నాన్నకు అంతగానే ఇష్టం ఉండదు ఇలాంటివి, అందుకని వద్దంటున్నా. సంబంధం వేరే బయట చూసేటివి వేరు, మన కుటుంబంలో జరిగేది వేరు. ఏదైనా మన వరకు వస్తేనే అదేం చేయాలన్నది ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఎలాగో తను అనుకోకపోయిండొచ్చు, మా అమ్మాయి ఇలా చేసేదని అనుకోకపోయిండొచ్చు, కానీ ఏ సిచ్యువేషన్ లో ఆ అమ్మాయి తనను ఒప్పుకొని తనతో పాటు జీవితం గడపాలి అని అనుకుంటున్నారో ఒక్కసారి తనకు అర్థమవుతాడు చెప్పండి. మీరు ఏమి చెప్పకుండానే ముందే మీరే డిసైడ్ చేసేస్తే, ఒకవేళ తను గనుక చెప్పారనుకోండి తండ్రితోటి, తండ్రి ఓకే అంటారేమో, మీరు ఎందుకు అనుకోకూడదు అలా అని. చెప్పకుండా తను లేచిపోయేదానికంటే ముందే ఒక మాట చెప్పి గౌరవిస్తే తను అగ్రి అవుతారేమో. ఇప్పుడు ఇంకో ఎవరున్నారమ్మా ఒప్పుకోకుండా? అలా ప్రతి ఒక్కరు ఒప్పుకుంటున్నారు. సరే మేడం, మీ మాట ప్రకారం నేను కూడా వాళ్ళ నాన్నకి చెప్పి చూస్తాను. ఒప్పుకోకపోతే లేదు. చెప్పి చూస్తానని కాదమ్మా, చెప్పి ఒప్పిస్తానని చెప్పండి. ఒప్పిస్తా అంటే మనస్తత్వం బట్టి అలా చెప్తున్నాను సార్. ఒకవేళ ఒప్పుకోకపోతే ఏమైతుంది? మహా అంటే మీరు ఏం చేస్తారు? హౌస్ అరెస్ట్ చేస్తారు, అంతేనా? హౌస్ అరెస్ట్ తప్ప ఇంకేదైనా చేయగలుగుతారా? అమ్మాయికి మీకు లైఫ్ లాంగ్ హౌస్ అరెస్ట్ చేయగలరా? ఈ రోజు లేకుంటే రేపటిన ఎవరన్నా ఒకళ్ళ పెళ్లి చేసుకోవాల్సిందే, అదే పరిస్థితికి వస్తుంది. అప్పుడు ఆమె అతనితో పాటు ఉంటూ లేదా ఏదైతే సంబంధం తీసుకొస్తారో ఆ సంబంధం వాళ్ళకి ఉన్న నిజాలు చెప్తే మీరు ఆపగలుగుతారా? తన నోటికి మీరు తాళం వేయగలుగుతారా? తన చేతికి సంకర్లు కడతారేమో, నోటికి తాళం వేయగలుగుతారా? పోనీ అలా పెళ్లి చేసుకున్నా కూడా అమ్మాయి ఉంటుందని గ్యారంటీ లేదు. ఈ రోజు రేపట్లో ఎన్ని చూడట్లేదు, పాత జ్ఞాపకాలని, పాత లవ్లని. పెళ్లి చేసుకున్నాక కూడా మళ్ళీ వెళ్ళిపోతున్నారు, కావాల్సిన వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోతున్నారు. మీరు ఎందుకు ఒప్పుకుంటలేరు? సరే అమ్మాయి విషయం అయితే పక్కకు పెడదాం. 1,00,000 బాధ్యతలు ఉంటాయి, పరువు ఉంటది, అన్ని ఉంటాయి వాళ్ళకి. అమ్మాయి లవ్ చేసిందని ఒక బ్యాటరీ మాకు అలాంటివి ఉంటుంది. మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు? అమ్మాయి ఎందుకు నచ్చలేదు మీకు? సార్ మా అక్క బిడ్డ ఆల్రెడీ మేము చిన్న ఉన్నప్పుడు ఇదే ఇతను పెళ్లి చేద్దామని అనుకున్నాం సార్. తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు పెళ్లి చేద్దాం అనుకున్నాము. ఇప్పుడు మా అక్క బిడ్డకి చాలా మంది సంబంధాలు వస్తున్నాయి. ఆమె మా అక్క ఏమంటది అంటే, వద్దు ఇతనికే చేద్దాము, నీ కొడుకుకే చేద్దాం అని చెప్పి ఆమె పట్టుబడ్డది సార్. ఆమె అంటే పిల్లలకి ఇష్టం లేకుండా పర్వాలేదట్నా? అంటే వాళ్ళు లవ్ చేసి తెలియదు కదా, ఇది చిన్న పిల్లలు కదా అన్నట్లు వాళ్ళు మా అక్క అట్లా చేస్తుంది అన్నట్లు చెప్తుంది అన్నట్లా. అంటే ఇప్పుడు మీ చెల్లికి మీరు చెప్పగలిగితే తను ఒప్పుకోదంటారా? అది ఒప్పుకోవట్లేదు మేడం. మీరు చెప్పలేదని అంటున్నారు కదా. చెప్పాను నేను ఆల్రెడీ, మొన్ననే చెప్పాను. నేను చెప్తే ఏమంటుంది, ఆల్రెడీ మనం ఎన్నో సంబంధాలు వచ్చినాయి, నేను క్యాన్సిల్ చేశాను. నేను మీరు చెప్పండి, నేను అన్నగా ఉన్నాను, మేనమామకి ఇక్కడ ఉన్నాను. గొడవ చేస్తుంది చాలా. చూడయ్యా, ఎవరైనా కూడా గొడవ చేస్తారని అంటే సరే ఇప్పటి వరకు నష్టపోయింది కాబట్టి గొడవ చేస్తుంది, మంచి మంచి సంబంధాలు పోయినాయి కాబట్టి. కానీ మీరు నచ్చ చెప్పాలి అమ్మాయికి. మరి వీళ్ళిద్దరికి మనం బలవంతంగా పెళ్లి చేస్తే ఎన్ని రోజులు కలిసి ఉంటారు? ఎలాగో వాళ్ళ జీవితాలే నాశనం అవుతాయి. అప్పుడు కొట్టుకునేదైతే ఇప్పుడే మనం చూసి మంచి సంబంధాలు వెతుక్కుందామని చెప్పండి. మీరు ఆ భరోసా ఇవ్వండి ఆ అమ్మాయికి. ఆల్రెడీ చెప్పాను మేడం, ఏం కావాలి చెప్పండి, మీకు పొలం కావాలా, బంగారం కావాలా, ఏం కావాలి చెప్పండి అని చెప్పి పెద్ద గొడవ చేస్తుంది. అరే ఏమైంది నీకు? ఇప్పుడు లవ్ పెళ్ళి అయితే చేసుకోలేరు కదా, లవ్ ఒకటే చేసుకున్నారు కదా అని చెప్పేసి ఆమె గొడవ. ఎవరు? మా అక్క. అంటే తెలుసా? నేను చెప్పాను, నేను ఇట్లా చేసుకుంటున్నా అంటే. మీ అక్క మీద మీకు ప్రేమ ఉందా? ప్రేమ ఉంది. అక్క కూతురు మీద ప్రేమ ఉంది. వేరే పర్సన్ ని మీ అక్క కూతురుకి ఇద్దామని అనుకుంటున్నారు మీరు. ఆ వేరే పర్సన్ వేరే అమ్మాయికి లవ్ చేస్తున్నారు. అప్పుడు మీరు ఆ నిజాలు మీ అక్క కూతురుకి చెప్పి మీ అక్కకు చెప్పి ఈ పెళ్లి అయ్యేటట్టు చూస్తారా, లేకుంటే ఆపేస్తారా? ఆపేస్తాము. ఎందుకు ఆపుతారు? అంటే ఒక జీవితం ఖరాబ్ అవుతుంది కదా అన్నట్టు. మరి ఇప్పుడు జీవితం ఖరాబ్ అవుతుందా మంచిగా ఉంటుంది? మా అక్క వినట్లేదు సార్. వినకుండా చెప్పండి, వినేలా అర్థమయ్యేలా చెప్పలేదు. మీకు ఏం కట్నం అంటే పెళ్లి చేసుకోలేదు కదా అంటే అది వేరే విషయం నాకు సంబంధం లేదు. నీ విషయం, నీ కొడుకు విషయం మాట్లాడతాను నేను. వేరే విషయం నాకు తెలియదు. నీకు కట్నం కావాలి, ఏం కావాలి చెప్పండి, పొలం కావాలా, బంగారం కావాలి, ఎంత కావాలి చెప్పి ఇస్తా అంటుంది. కానీ ఒప్పుకోవట్లేదు నాకు. ఒప్పుకోకపోతే మీరు ఒప్పుకోకండి. మీరు పెద్ద మనసు చేసి మీ అబ్బాయికి చెప్పి. అక్క కదా సార్. సరే మీరు ఒప్పుకున్నారు అనుకుందాం. సరే బాబు, నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోను సార్.
నువ్వు చేసుకుంటావా? చేసుకోండి సార్. తాళి కడతావా? కట్టలేను సార్. మరి మీ నాన్న పరువుకు సంబంధించిన విషయం ఇది, కట్టాలి నువ్వు, మరి ఎందుకు కడతలేవు? ఎందుకంటే నాకు ఇష్టం లేదు సార్. చెప్పండి, దానికి ఇష్టం లేదు, మరి ఫోర్స్ఫుల్ గా కట్టిస్తారా? నేను ఇప్పుడు ఆ అత్త బిడ్డని నేను ఇష్టం లేదు, నాకు నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నాకు చెప్పాలి కదా ఆ విషయము. చెప్తున్నాను కదా, ఇప్పుడు 7 వరకు వచ్చిన ఇంతవరకు వచ్చినట్టు ముందే చెప్పాలి నాకు. అప్పటి వరకు చేస్తే నేను ఏదో ఒకటి మా అక్కకు చెప్పేవాడిని. ఇట్లా ఇప్పుడు మధ్యలో వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఇట్లా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, నీకు ప్రాబ్లం ఏం అయిపోతుంది. జరిగిందని సంబంధం ఏమన్నా ఇప్పుడు మీరు ఓకే చేసేసుకొని తాళి కట్టుకొని పీటల మీద అయిపోయిన పెళ్ళ ఏమన్నా వాళ్ళిద్దరిది? కాదు మేడం, మీరు అలా ఆయన ఎందుకు అనుకుంటున్నారు? మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయికి ఇచ్చి చేయాలని ఉద్దేశం ఉందా లేదా? అది ఒక్కటి చెప్పండి. ఇప్పుడు మా అక్కతో టార్చర్. మీ అక్కని పక్కన పెట్టు బాబు, మీ అక్కని పక్కన పెట్టు. వీళ్ళిద్దరికి పెళ్లి చేయడం మీకు ఓకేనా? మా మిస్సెస్ ఏమంటారు, ఇంకా మా మిస్సెస్ తెలియదు మేడం. మేము అనుకోకుండా మీకు పిలిస్తే వచ్చాను సార్. అక్కడ నేను తండ్రికి తెలీదు, ఇక్కడ తల్లికి ఇక్కడ మా మిస్సెస్ గారికి తెలియదు. ఇప్పుడు నేను సడన్ గా డిసైడ్ మీకు పెళ్లి చేస్తా ఏదో చెప్పాను అనుకోండి, మా మిస్సెస్ మళ్ళీ ఆమె కట్టగాలి కదా. దీంతో మనకు క్లియర్ గా అర్థమవుతుంది, కూతురుకి తల్లి దగ్గర, కొడుకుకి తండ్రి దగ్గర. మీరు ఏం చేస్తారో తెలియదండి. మీ మీద రెస్పెక్ట్ తోటి వాళ్ళు ఇక్కడ దాకా తీసుకొచ్చారు, మమ్మల్ని సంప్రదించారు. సార్ కొంచెం మాట్లాడి అర్థమయ్యేలా చెప్పండి మా వాళ్ళకి అని చెప్పారు. మేమైతే సమాజంలో చాలా చూస్తున్నామండి, ఒక్కొక్కరు ఆగమవుతున్నారు. వాళ్ళకి ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసుకుంటే 2 నెలలకే విడిపోతున్నారండి. ఎక్కువ కాలం కూడా నిలుస్తలేదు. దాని తర్వాత ఇటు అమ్మాయి జీవితం, అటు చేసుకున్న జీవితం, ఇద్దరు జీవితం అంతా మొత్తం నాశనం అయిపోతున్నారు. ఇవన్నీ ఎందుకు, ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా అడల్ట్స్, మెచ్యూర్డ్ అయిన పర్సన్స్. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చేసుకుంటారు వదిలేయండి వాళ్ళని. ఒక 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఉందంటే మేమైనా కూడా కొంచెం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలుగుతాం. కానీ వాళ్ళు కూడా ఒక ప్రొఫెషన్ లో ఉన్నారు, ఇద్దరు కూడా బీటెక్ చదివారు, మంచి జాబ్ చేస్తున్నారు. వీళ్ళకి మేము ఏం సంజాయించాలి? వాళ్ళ చట్టాలు తెలియదా? తెలుసు. వాళ్ళ ఫ్యూచర్ తెలియదా? వాళ్ళ చిన్న పిల్లల కాదు కదా. సో ఇక్కడ అర్థం చేసుకునేది వాళ్ళు కాదు, అర్థం చేసుకోవాల్సింది మీరిద్దరు. ఎక్కడైనా పెద్దలు ఒప్పుకోవట్లేదు అని చెప్పి పిల్లలు లేచిపోవడం చూశాను. వీళ్ళేంటి మంచి కూర్చోబెట్టి తల్లిదండ్రులు ఒప్పడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు అందులో వాళ్ళని గౌరవించాలి. మిమ్మల్ని ఏ విధంగా వాళ్ళు గౌరవిస్తున్నారు, మీరు కూడా వాళ్ళని గౌరవించాలి. మా అత్తకి ఫోన్ చేసి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాను మేడం, చేస్తాను. ఇది పెద్ద మనిషి మాట్లాడే మాట. తర్వాత మళ్ళీ ఆ అమ్మాయికి నేనే మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను, నచ్చ చెప్తాను. చూడు ఎంత గొప్ప అది అందుకని. సరే మీరు ఒప్పుకున్నారు, మంచిది. నేను కూడా అలాగే మా ఆయన ఒప్పించేలాగా ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదమ్మా, ట్రై చేస్తే కుదరని పని, ఖచ్చితంగా చేయించాలి. చేస్తాను. అన్నయ్య గారు మీరు ఎలాగైనా వదిన గారు ఒప్పించండి, నేను కూడా మా ఆయన ఎలాగో ఒప్పిస్తాను. పిల్లల భవిష్యత్తు ఇంక చూద్దాం, కులానికి పోతే ఇంకా ఇది జరగని పని. సరేనా? సరే, నేను నచ్చ చెప్తాను. నేను చూడండి, ఇది మంచి మాట మాట్లాడారండి. అన్నయ్య గారు ఎలాగైనా ఇంకా వదిన గారిని మీరు కూడా ఒప్పించండి, నేను కూడా వెళ్ళి ఇంకా వీళ్ళ నాన్నని ఒప్పిస్తాను. ఎలాగైనా ఇంకా కులానికి పట్టింపులకి వీటికి పోతే వీళ్ళ జీవితం మనమే నాశనం చేసినట్టుంటది. ఎలాగైనా ఒప్పించండి, వీళ్ళ సమక్షంలోనే మేడం వాళ్ళ ముందే చేసేద్దాం. మా మిస్సెస్ అంటే ఒక టైం 2 రోజులు టైం అంటే మా మిస్సెస్ దొరికొస్తాను. అవును బాబు, ముందు మీరు మీ ఇంట్లో మీ మిసెస్ తో కూర్చొని ఆవిడతో సంప్రదింపులైనాక మీరు మీ విషయం తెలియజేయండి. మీరు మీ ఇంట్లో మీ భర్తతో విషయం చెప్పాక మీరు తెలియజేయండి. విషయం ఏంటంటే ఎక్కడ పెళ్లి జరుగుతుంది అనేది కాదమ్మా, మీరు ఎక్కడ పెళ్లి చేసుకున్నా మనస్ఫూర్తిగా మనసులు ఏకమై చేసుకోవాలి. అది ఎక్కడ జరిగినా, గుడిలో జరిగినా, చర్చిలో జరిగినా, ఎక్కడ జరిగినా మనస్సుతోని చేసుకోవాలి మీరు పెళ్లిళ్ళు. అది కూడా పెద్దలను ఒప్పించి చేసుకోవడానికి మీరు ముందుకొచ్చారు కాబట్టి మీరు చక్కగా మీ పెద్దవాళ్ళని కూడా ఒప్పించండి. మీరు అంతా ఫిక్స్ అయిన తర్వాత చక్కగా మాకు కూడా ఒక కార్డు పెట్టండి, మేము కూడా వచ్చి అక్షంతలు వేస్తాం. చక్కగా సంతోషంగా ఉండండి. ఏదన్నా మళ్ళా దీంట్లో మీరు కట్నాలు ఇవ్వాలి, మాకు అది ఇవ్వాలి అని మీరు ఎస్పెషల్లీ? మేము కట్నమే అవసరం లేదు సార్, మాకు కట్నం గిట్నం ఏం లేదు, అమ్మాయి కట్నం అనుకోండి. అంతే అనుకున్నాను నేను అట్లా ఏం లేదు, కట్నమేమో నాకు అవసరం లేదు, ఇద్దరు సంపాదిస్తున్నారు కదా. అందులోనే మీరు కూడా ఏం చేస్తారంటే, మీరు మీ భార్యతో చెప్పిందే కాకుండా మీ అక్క దగ్గరికి కూడా వెళ్ళేసి మీ అక్కకి, మీ అక్క వాళ్ళ కూతురికి ఇద్దరికి నచ్చజెప్పండి. నచ్చజెప్పి మీరంతా ఓకే అనుకున్న తర్వాత వీళ్ళ దగ్గరికి రండి. సగం ఇటు వచ్చి మళ్ళీ సగం అక్కడ గొడవలు పెంచుకొని మళ్ళీ వద్దనుకొని కాదనుకొని ఇవన్నీ చేయకండి. మీరు ఏదున్నా కూడా ముందే సార్ట్ అవుట్ చేసుకొని అప్పుడు వాళ్ళని సంప్రదించండి. దాన్ని బట్టి అప్పుడు మాట్లాడుకుందరు. మీరు కూడా మీ భర్తతోటి ముందుగా మాట్లాడుకొని ఓకే చెప్పుకోండి. మళ్ళీ తర్వాత మీ భర్త వద్దన్నాడని పీటల మీద ఆపేసుకోవడం లాంటివి చేయకండి. పిల్లల జీవితం ఆలోచించి ఒప్పిస్తాను. ఈ విషయాన్ని చాలా సున్నితంగా హ్యాండిల్ చేయండి. ఎందుకంటే చాలా మందికి ఈ రోజులలో క్యాస్ట్ ఫీలింగ్స్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి. చాలా సున్నితంగా మీరు హ్యాండిల్ చేసి చాలా నీట్ గా అర్థమయ్యేలా చెప్పి అతనిని ఒప్పియండి. లేకపోతే ప్రాబ్లం అయిపోతుందండి. మళ్ళీ వీళ్ళు పారిపోతే మళ్ళా పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లు, హార్ట్ అటాక్లు, అవి టెన్షన్లు, ఇదంతా అవసరమా? లేదు సార్, అంతవరకు. మీ పిల్లలు చాలా మంచోళ్ళండి, సంస్కారవంతులు. ఇట్లా వచ్చి మా దగ్గరకు వచ్చి కూర్చోపెట్టి ఇట్లా ఒక సొల్యూషన్ తీసుకొచ్చుకుంటున్నారు. లేదంటే వేరే వాళ్ళైతే బయట మ్యారేజెస్ చేసుకుంటున్నారు, ఆర్య సమాజ్లోనో గుళ్ళలోనో. అప్పుడు మీరు ఏం చేసేటోళ్ళు? ఏం చేయలేకపోయేటోళ్ళు. ఈవెన్ మీరు వాళ్ళ కన్నా కూడా మీకు హక్కు ఉండేది కాదు.
అందులోనూ ఇప్పుడు క్యాస్ట్ అనేసి మీరు ఒకటి మధ్యలో తీసుకొస్తున్నారు కాబట్టి మేము చెప్పాల్సి వస్తుంది. మీ ఇంటికి వచ్చే ముందు కూడా ఆ అమ్మాయి క్యాస్ట్ ఏందో మీ ఫ్యామిలీకి మొత్తం చెప్పండి. తర్వాత ఆ అమ్మాయి మీ ఇంటికి వచ్చాక కూడా ఒకవేళ మీ అక్క ఇంకేదైనా ఇంటెన్షనల్ గా ఉంటే గనక క్యాస్ట్ తక్కువ అదని ఇదని తనని ఏ మాత్రం కూడా ఇబ్బంది పెట్టకుండా ముందుగానే చెప్పుకోండి. అలాంటివి ఏదైనా ఇబ్బంది పెడితే మాత్రం చాలా ఇబ్బందులకు మీరు గురవ్వాల్సి అట్లేం వస్తుంది. లేదు సార్. లీగల్ గా చాలా ప్రాసెస్లు ఉంటాయి. ఓకే సార్. అట్టిగా చట్టపరంగా మీకు చాలా ఇబ్బందులు జరుగుతుంది. తర్వాత వీళ్ళిద్దరి జీవితంలో కూడా డిస్టర్బెన్సెస్ వచ్చేస్తాయి. మీ వల్ల వీళ్ళ లైఫ్ డిస్టర్బ్ అవ్వకూడదు. ఈ ముందే చెప్తే అవన్నీ జరిగేటివి కావు కదా. ముందే చెప్తే అన్ని కొంచెం మాట్లాడేవాళ్ళం కదా మనం. ముందే చెప్పారు కదండి, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ డైలాగ్ పెళ్లి చేసుకుంటాది అని చెప్పేసి ముందే నాకు కొంచెం చెప్తే ఇక అందరికి నచ్చ చెప్పేవాళ్ళు. ఇప్పుడు పెళ్లి అయ్యేది. సరేలేండి, ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చిందంటే ఏదో ఒక రీజన్ వల్ల అంతే. ఇంకా సరే అమ్మా, మీ నాన్నని ఒప్పించి అలాగనే చేస్తాను. సరేనా? సరే, థ్యాంక్ యూ. లేదు, ఇంకోటి జాగ్రత్త ఉండు అబ్బాయితోటి. సరేనా? ప్రేమించే వాళ్ళు దయచేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ముందుగా వాళ్ళ ఇంట్లో చెప్పి, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఏమున్నాయో, వాళ్ళ ఫాదర్ ని వాళ్ళ మదర్ ని, ఎవరైతే ఇద్దరు పేరెంట్స్ లో క్లోజ్ ఉంటారో ఆ పేరెంట్ కి ఫస్ట్ ఈ విషయం చెప్పి, నేను ఫలానా అబ్బాయికి లవ్ చేసిన, నేను ఫలానా అమ్మాయికి లవ్ చేసిన, డాడీ తను ఇలా జాబ్ చేస్తాడు, ఈ పని చేస్తాడు, తను లేకుంటే నేను ఉండలేను, తనతో నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని క్లియర్ కట్ గా చెప్పిన తర్వాత ఏదైనా నిర్ణయాలు ఉంటే తీసుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి పేరెంట్ కి కూడా ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ప్రతి పేరెంట్ కి కూడా లోక జ్ఞానం ఉందండి. బయట ఏం జరుగుతుందో అన్ని విషయాలు తెలుసు. వాళ్ళు మీ విషయాన్ని పెద్ద మనసుతో ఒప్పుకునే ఛాన్సెస్ ఉన్నాయి, ఒప్పుకొని మీకు వివాహం చేసే ఛాన్సెస్ ఉన్నాయండి. కొంతమంది ఒక 100లో ఒక 10 మంది పేరెంట్స్ కోపడతారు, ఎందుకు చేశారంటారు. కానీ దాంట్లో మళ్ళా 5% ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఒక 5% స్టబ్బన్ గా ఉంటారండి. వాళ్ళకు కాస్ట్ ఫీలింగ్స్ కానీ లేకుంటే ఇంకేదైనా ఫీలింగ్స్ కానీ ఎక్కువ ఉంటాయి. సో అలాంటి కండిషన్స్ లో మీరు ఏదైనా పారిపోవడాలు ఇలాంటివి చేస్తే బాగుంటది, కానీ ఫస్టే పారిపోవడాలు లాంటివి చేయకండి. ఇంకోటి, చట్టం అనేది ఇంత ముందు లేక స్లో డౌన్ లేదండి, చాలా ఫాస్ట్ అయింది. ఈవెన్ పోలీస్ సిస్టమ్ కూడా కానీ, కోర్ట్ సిస్టమ్ కానీ, మ్యారేజెస్ అయినా కానీ చాలా ఫాస్ట్ గా జరిగే సిస్టమ్ అనేది వచ్చేసిందండి. సో ఎవరైనా కానీ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో చెప్పి ఒప్పించండి అని నేను ఫస్ట్ సజెస్ట్ చేస్తా. ఒకవేళ ఇంట్లో ఒప్పుకోకపోతేనే బయటకు రండి. అండ్ మ్యారేజ్ చేసుకోవడానికి రైట్ ఏజ్ వచ్చేసి అమ్మాయి అయితే 18 క్రాస్ అయి ఉండాలండి, అబ్బాయి అయితే 21 క్రాస్ అయి ఉండాలి. ఖచ్చితంగా ఈ ఏజ్ క్రాస్ అయితేనే పెళ్లి చేసుకోవాలి. నాది 18 క్రాస్ మొన్ననే అయింది, అబ్బాయి అంటాడు నా 21 క్రాస్ మొన్ననే అయిందని అంటాడు. అలాంటి సిచ్యువేషన్ లో ఫస్ట్ మీరు సెటిల్ అయ్యారా లేదా చూసుకోండి. బయటకు వెళ్ళిన తర్వాత మా ఏజ్ వచ్చేసి మేము పెళ్లి చేసుకున్నామంటే తర్వాత పెంచడం ఎవరు, తర్వాత మీ సంసారాన్ని చూడడం ఎవరు, సంపాదించడం ఎవరు? అప్పటిదాకా మీరు పేరెంట్స్ మీదనే డిపెండ్ అయి ఉంటారు. అప్పుడప్పుడే బయటకు వచ్చేస్తే బయట దేని రేట్ ఎంత ఉంది, రెంట్ ఎంత ఉంది, నూనె డబ్బా ఎంత ఉంది, పాల ప్యాకెట్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా పెద్ద హెక్టిక్ అండి. సంసారం అనేది సంసార సాగరం అండి. సో దాని డెప్త్ అనేది చాలా ఎక్కువ ఉంటది. మీ పేరెంట్స్ కి తెలుసు ఎలా ఉంటుందో. అప్పుడప్పుడే పెళ్లి చేసుకుని పెళ్లి జీవనంలో దూకడం అనేది చాలా ఈజీ అండి. జస్ట్ 5 days లో మీ పెళ్లి అయిపోవచ్చు. కానీ ఒకవేళ ఆ పెళ్లి డిస్టర్బెన్స్ క్రియేట్ అయితే మాత్రం 5 years అయినా మీరు కోర్ట్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావచ్చు. సో నేను ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందరికి ఒకటే చెప్తున్నా, లవర్స్ కి ఒకవేళ మీరు ట్రూగా లవ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పెళ్లి దాకా తీసుకెళ్ళండి. ఒకవేళ టైం పాస్ అయితే ముందుగానే అమ్మాయికి అబ్బాయికి తెలియజేయండి. తర్వాత అమ్మాయి అబ్బాయి మీద ఫాల్స్ ఎలిగేషన్స్, నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేసావని సెక్షన్ 69 కింద కేసులు నమోదు కాకుండా, అబ్బాయి నువ్వు నన్ను మోసం చేసావని అమ్మాయి ఫొటోస్ చూపిస్తా అటు చేస్తా అని బ్లాక్ మెయిల్ చేయడాలు ఇలాంటివి ఏమి ఉండకుండా లవ్ చేసే ముందే సీరియస్నెస్ అయ్యి చేసుకోండి అమ్మా. ఈ రోజుల్లో చాలా అంటే చాలా కేసులు పోలీస్ స్టేషన్లకు వస్తున్నది. కాబట్టి మనం ఇదన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనము ముందుకెళ్ళాలని మనం ఈ రోజుల్లో నిజంగా కూడా ఏ ఇంటి తలుపు తట్టినా ప్రతి ఒక్కరు కూడా లవ్ మ్యారేజ్. ఈ రోజుల్లో అయితే చాలా సర్వసాధారణం అయిపోయాయి. పిల్లలు ఎందుకంటే ఇండిపెండెంట్గా వాళ్ళ జాబ్స్ చేసుకోవడం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం, అంటే మా నిర్ణయాలు మేము తీసుకోగలిగిన శక్తి మాకు వచ్చేసింది అనుకోవడం చాలా సర్వసాధారణం అయిపోయింది. అలాంటి వాళ్ళకి మీరు వచ్చేసచ్చు. అయితే మేడం, ఇక్కడ పేరెంట్స్ ఏం చేయాలంటే మొదటగా పిల్లల్ని చదివించి బయటికి వెళ్ళి జాబులు చేసుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలి అని నేర్పిస్తున్నారు. కానీ తర్వాత జాబ్స్ చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఎలా మొదలవుతుంది, సంసారం అంటే ఏమిటి, మనకు ఒక పార్ట్నర్ ని ఎలా చూస్ చేసుకోవాలి, వాళ్ళ క్యాస్ట్లని కట్నాలని ఇవన్నీ కూడా వాళ్ళకి ఏ మాత్రం కూడా చెప్పకుండా ఉండడం వల్ల పిల్లలు తొందరపాటు నిర్ణయాలు తీసేసుకొని వాళ్ళు
వర్క్ చేసే ప్లేస్ లోనో లేదా రోడ్ల మీదనో సినిమాల్లోనో లేకపోతే కాలేజ్లలోనో ఎక్కడో చూసిన వాళ్ళని ఏదో కళ్ళతో చూడగానే ఇష్టపడేసి పెళ్లిళ్ళు చేసేసుకోవాలని ఫిక్స్ అయిపోయి ముందు వెనక ఎలాంటి ఆలోచన కూడా లేకుండా పిల్లలు తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. కనీసం మనం తల్లిదండ్రులు ఒక బాధ్యత తీసుకొని పిల్లలకి ఏ వయసులో ఏం చెప్పాలి, ఇప్పుడు నెక్స్ట్ జరగబోతుంది ఏంటి, మనం ఆ స్టేజ్ నుంచి వచ్చాము, మన పిల్లలకి ఈ టైంలో ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలని ఒక్కసారి నిర్ణయించుకొని వాళ్ళతో ఓపెన్ గా మాట్లాడితే మాత్రం మన పిల్లలు మన దగ్గర ఓపెన్ అవుతారు. ఇంకెక్కడికో వెళ్ళేసి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నా ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నా అని ఫ్రెండ్స్ తో చెప్పుకొని ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకొని జీవితాలు ఖరాబ్ చేసుకోరండి. తల్లిదండ్రులుగా మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీరు ఏవైతే మీ ఇష్ట ప్రకారంగా మీ సంతోషాల్లో మీరే ఉండకుండా మీ పిల్లలకంటూ ఒక టైం ని కేటాయించి వాళ్ళకు మీరు చెప్పాల్సినటువంటివన్నీ ముందుగా చెప్పండి. చెప్పేసి తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అన్నది మీరు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తేనే పిల్లలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. నమస్కారం.